రెంటపల్లి రాజేష్ అండి. రాజేష్. ఇదే రాయపూడి అన్న మీది? రాయపుడే. అమరావతి ప్రాంతం. ఎలా ఉందన్న అమరావతి ప్రాంతం? ఇంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? లేదంటే ఈ ప్రాంతం అనేది అలానే ఉందా? మార్పు వచ్చిందండి, చాలా మార్పు వచ్చింది. కంచెట్లన్నీ పెరిగిపోయి అడివైపోయింది. జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు అసలు ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది. మేము బండి వేసుకొని రావడానికి కూడా రోడ్డు లేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో, చంద్రబాబు గారు గెలిచారో ఎమ్మటే జేసీపీలు పెట్టేశారు. మనకి రోడ్డు క్లియర్ చేసేసారు. హైకోర్టుకి వెళ్ళేది కానీ, అటు సచివాలయానికి వెళ్ళేది కానీ, అటు ఇటుకాలేజ్ ఒకటి ఉందండి లోన, దానికి వెళ్ళేది మొత్తం క్లియర్ చేసి జనానికి ఇబ్బంది లేకుండా చేశారు. ఆగిపోయిన పనులన్నీ కూడా మొదలవుతున్నాయి. స్టార్ట్ చేశారు. వర్కర్స్ అంతా కూడా దిగారు. ఐకానిక్ టవర్స్ ₹1 కోటి పెట్టి వాటర్ అనేది బయటకు కూడా తోడేశారు. వాటర్ అంతా కూడా తోడేశారు. కొంచెం ఓట అనేది మళ్ళీ వచ్చింది. మళ్ళీ తోడేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఏం లేదండి, ఎవరికి దొరికింది వాళ్ళు ఎత్తుకుపోయారు. ఒకడు ₹1,00,000, 2 లక్షలు, 10 లక్షల సామాన్ అమ్ముకొని బతికినోడు కూడా ఉన్నాడు. అది అంటే ఇప్పుడు ఈ ప్రాంతం ఇప్పుడు అన్నీ మీరు జంగిల్ క్లియరెన్స్ చేశారు అంటున్నారు కదా, ఈ ప్రాంతం ఎలా ఉండేదండి? ఇప్పుడే ఎలా ఉందంటే ఇంతకుముందు ఎలా ఉండేది? అసలు అడవేనండి, అడవి, ఒక అడవిలాగా ఉండేది. మొత్తం క్లియర్ అయిపోయింది. అది ఇంతకుముందు ఏం కనబడేది కాదు, ఇదంతా అసలు ఏమి ఉండేది కాదు. పక్కన మనిషి ఉండేది కనపడేది కదండి. మొత్తం ఇదంతా ఇవన్నీ తుప్పలతో అయిపోయిందండి. రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఓకే, రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది. మొత్తం ఏది కూడా చూడడానికి అయితే మొత్తం తుప్పలతో కనపడలేదండి. ఇటు పొలం కాదు, రోడ్డు కనపడలేదు. రైతులు ప్లాట్లు ఉన్నాయి, ఆ ప్లాట్లకు రోడ్లు కూడా వేయలేదు. ఆ వేసినవి కాస్త దోముకుపోయారు. చాలా జరిగినాయి. ఇక అది అయిపోయింది. మనకు వద్దు, ఇక జరగాల్సింది కావాలి. మరి ఇప్పుడు బాబు గారు 5 ఏళ్ళలో పూర్తి చేస్తారని నమ్మకం ఉందా? రాజధాని చేస్తాడు. మేము రాయపూడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే బండికి లైట్ అవసరం లేదండి. పట్ట పగలు ఉండటం సిడాక్స్ రోడ్డు మొత్తం. ఇంతకుముందు ఎలా ఉండేది ఆ సిడాక్సిస్ రోడ్డు? 1 గంట వెలిగిద్దండి లైట్. జడ్జి గారు వచ్చి వెళ్ళినప్పుడు ఆయన వెళ్తాం ఆల్చం లైట్లు తీసేవాళ్ళు. ఈ లోపల యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేవి. ఏం అవసరం లేదు. కాడ నుంచి కనకదుర్గమ్మ గుడి దగ్గరికి విజయవాడ అసలు బండికి లైట్ అవసరం లేదండి. అది శంకుస్థాపన చేస్తాం అంటున్నారు కదా మోడీ గారిని తీసుకొని, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఆ మోడీ గారు ఇక్కడికి వస్తున్నాడు శంకుస్థాపన అనేటప్పటికి మార్కెట్ మొత్తం రేజ్ అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉండేది రియల్ ఎస్టేట్ కావచ్చు ఏరియాలో? అసలు ఏం లేదండి, అడిగిన వాళ్ళు లేరు, కొన్న వాళ్ళు లేరు, ఎవరు చూసినా భయం. ఇక అది ఏం జరిగిద్దో అన్న భయం మనిషిలోకి ఉండేది. ఎప్పుడైతే బాబు గారు గెలిచారో మొత్తానికి అనేది ధైర్యం వచ్చింది. ఒక వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ప్రస్తుతానికి ఆనందంగా ఉన్నాం. గత 5 ఏళ్ళలో బాగా ఇబ్బంది పడినట్టున్నారు. ఏమండి, 5 సంవత్సరాలు మాకు కౌలు వేయలేదండి, లంక కౌలు. బాబు గారు గెలిచాడు, 5 సంవత్సరాలు లంక కౌలు మాకు వేసేసాడండి. పెన్ను అమౌంట్ ఎంత మొత్తం ఓవరాల్ 20,000 పడిపోయిందండి. 5 సంవత్సరాలు అమౌంట్ 5 సంవత్సరాలు కొట్టేశాడు, మాకు క్లియరెన్స్ చేశాడు. 3 లక్షలు బాకీ ఉండేది అసలు లేదండి, అవకాశం లేదు, మాకు కౌలు వేయలేదు. అది ఎప్పుడైతే బాబు గారు గెలిచాడో ఆ రైతులకి అసండి భూమి అండి మాది, లంక భూమి. ఈ ప్లాట్లు కాదు మేము కొద్దివాళ్ళం అండి, లంక భూమి. అది అసండి భూమి కొట్టేశాడు, క్లియర్ చేశాడు. ఎవరికైతే ఆన్లైన్లో ఎక్కువ ఉందో అవి మొత్తం క్లియర్ చేసేసాడు అండి. ఎలా ఉందన్న గవర్నమెంట్ చంద్రబాబు గారు అన్నకి చెప్పేది ఏం లేదన్న, అంత ఆనందంగా ఉంది. పనులు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అది బాబాయ్ మీ పేరండి? సుబ్బారావు గారు. రాజధాని ప్రాంతం ఈవినింగ్ అలాగా సైకిల్ వేసుకొని వచ్చారు? అదే ఆరోగ్యం కోసమే. ఆరోగ్యం కోసం వచ్చారు. ఎలా ఉండేది మీ ప్రాంతం, రాజధాని ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది? ఇదివరకు సస్యామలంగా చేశాడు, మధ్యలో కుంటిపడిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టి చేస్తున్నారు. గత 5 ఏళ్ళు అసలు ఏం జరగలేదండి? ఏం జరగల. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కౌలు కూడా ఆపితే మళ్ళీ ఈయన వచ్చి నాకు ఇచ్చాడు. గతంలో మీకు రైతులకు సంబంధించి 2 ఏళ్ళు కౌలు కూడా ఇవ్వాల. ఈయన వచ్చి నాకు ఏంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కాదు అని చెప్పి 3 ప్రాంతాలు అంటే అమరావతి ఓన్లీ శాసన రాజధాని అని చెప్పి చెప్పడానికి గల కారణం ఏంటంటే మీ అమరావతి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారా లేకపోతే ఏంటి, అసలు ఏంటి కారణం ఏంటి? ఇక్కడ కూడా గెలిపించారు ఆయన్ని. ఆయన చేస్తే ఈయనకు పేరు వచ్చిద్దని ఆపేశాడు. మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి కొట్టేశారా 2019లో? మరి వేయబట్టే గెలిచిందిగా, వేసిన వాళ్ళు వేసారు, మరి చేస్తాడని వేసారు.
అదే ముంచి మరి ఏముంది గతంలో అయితే ఏం చేయలేదు 5 ఏళ్ళు. ఏవి అసలు ఉన్న దోమకి వెళ్ళాడు కానీ అక్కడ చిప్పి మట్టేలా. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత పనులు జరుగుతున్నాయండి? మొదలు ఇప్పుడే బాగు చేస్తున్నారు అంతా లైన్ చేయడానికి. రేపు ఏప్రిల్ 15 నుంచి మొదలవుతాయి అంటున్నారు. అంతా బాగు చేస్తున్నారు. మరి అమరావతిని చంద్రబాబు అంటున్నారు దేశంలోనే మంచి నగరంగా తీర్చిదిద్దుతాను చేస్తానని చెప్తున్నాడు. మరి చేయగలుగుతారా? చేస్తాడని అనుకుంటున్నాం మేము. అన్న మీ పేరన్నా? వెంకట సుబ్బారావు. వెంకట సుబ్బారావు. మీ రైతన్నా? ఎలా ఉంది అమరావతి ప్రాంతం కోసం చూసుకుంటే ముఖ్యంగా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందన్న? 9 నెలలు అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 9 నెలల సమయంలో ఈ అమరావతి ప్రాంతం అనేది ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందిగా, చెట్లు మొత్తం పీకారుగా. మార్పు వచ్చిందిగా, చెట్లు మొత్తం పీకేశారు కదా. టెండర్లు ఇచ్చి పనులు స్టార్ట్ చేస్తున్నాయి. బాగానే ఇబ్బంది ఉంది. గతంలో ఎలా ఉండేది? గతంలో ఏముంది, ఈ 5 సంవత్సరాల చెట్లే కదా, ఈ రోడ్డు వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు హ్యాపీగా ముందు ఏడాడు క్లీన్ చేస్తుంటే శుభ్రంగా నీట్గా హ్యాపీగా వస్తున్నాం. కాలేజీకి విట్టుకెళ్ళాలన్నా సరే ఎట్లానే వెళ్ళే వాళ్ళ ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడటం పాపం. గుంటలు ఎంత గుంటలు బాగా ఇబ్బందిగా ఉండేది. ప్రమాదాలు ఏమైనా ఎక్కువ జరిగాయా? ఈ గాలులో పడి జరిగినాయి ప్రమాదాలు. సిడి రోడ్డుకి సంబంధించి లైట్లు కూడా ఫుల్ టైం వెలిగేవి కాదు, నైట్ టైం వెలిగేవి కాదు, ఓన్లీ జడ్జిలు వెళ్ళే సమయంలో మాత్రం వేసేవారని చెప్తున్నారు. నిజమేనది? అది వాస్తవమే. నేను తెల్లారగట్ట 5ంటికి 4ంటికి పోయేవాళ్ళం. అసలు ఈ రోడ్డుకి అసలు ఉండేవి కాదు. హైకోర్టు ఇప్పుడు ఈ రోడ్డుకి హైకోర్టు రోడ్డుకి కూడా ఈ రోడ్డు కానించి విజయవాడ రోడ్డు దాకా ఇప్పుడు వేస్తున్నారు కానీ అంతకుముందు లేదు. జగన్ టైంలో లేదు, చేయలా, పట్టించుకోవాలి. మరి ఇప్పుడు పనులు జరుగుతున్నాయా? చకచక జరుగుతుంది. ముందు ఈ రోడ్లు, ఈ లైట్లు ఒకటి, సిడిఎస్ఎస్ రోడ్లు లైట్లు కానీ అన్నీ బాగా పట్టుకోగలాగానే బాగానే ఉన్నాయి. హ్యాపీ. ఈసారి మరి పూర్తి చేస్తారంటారా పనులు? నిర్మాణంలో ఉన్న పనులన్నీ బాబు గారు పూర్తి చేస్తారా? రాజధాని పనులు అంటే ఒక్క 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఎప్పుడు ప్రాసెస్సే కదా అది. కొంతవరకు మెయిన్ ఇప్పుడు ఆగిపోయినాయి కానీ మళ్ళీ ఈ రోడ్లు కానీ ఈ ప్లాట్లో రోడ్లు కానీ ఇట్లాంటివి వల్ల జరుగుతూ ఉంటాయి. అది మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చినా జరుగుతూ ఉంటాయి. అది మధ్యలో ఆపితే ఇప్పుడు నేను చేశాను ఇప్పుడు దాకా, మధ్య ఇంకొకళ్ళు వచ్చారు ఆపారనుకో, ఏముంది అది అంత గందరగోళం. అంతే అయింది. పోయిన చంద్రబాబు టైంలో 2014లో వచ్చినప్పుడు చేశాడు 2-3 సంవత్సరాలు. ఈయన వచ్చాడు 5 సంవత్సరాలు క్లోజు. రావడంతో 50,000 మంది 56,000 మంది ఇక్కడ ఈ మా బోటోళ్ళు టీలు అమ్ముకొని కూడా శుభ్రంగా బతికిన వాళ్ళు, పొలాల పాలు లేకపోయినా టీలు అమ్ముకొని 50,000 మంది సంచులు వేసుకొని టీలు అమ్ముకున్నా రోజుకి 1,000-800 అట్లా సంపాదించుకున్నారు. అంటే రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు భూమి ఇచ్చారండి? ఇచ్చాం. మరి కౌలు గట్ట సకాలంలో వేశారా గత 5 ఏళ్ళు? గత 5 ఏళ్ళు అంటే ఎట్లా ఏ సంవత్సరం ఏమో కోర్టు పోతేనేగా కౌలు వేసింది. అది మామూలుగా వేసి చివరిన 1 సంవత్సరం బ్రేక్ అయిందిగా, 2 ఏళ్ళ. ఇప్పుడు అది బాబు గారు వచ్చిన తర్వాత వేశారా? బాబు గారు వచ్చిన తర్వాత వేశారు. ఎలా ఉంది చంద్రబాబు పాలన? బాగానే ఉంది చెప్తున్నాడుగా. కనుచూపు మేర మనకి కనిపిస్తున్నాయి అన్ని. ఇంతకుముందు కనిపించేవా అట్లా? లేదు అసలు. ఈ చెట్ల ఇవన్నీ అడవి పందులు పోడు భయపడేవాళ్ళు. నీకు పొద్దుగుతి రావాలని భయం. ఇక్కడ కొమ్మ చెట్లు బాగా ఏపుగా పెరిగినాయి. ఇసుక కంకర కూడా పట్టుకెళ్ళిపోయారు గత 5 ఏళ్ళలో. చాలా నిజమే, తోముకెళ్ళారు. రోడ్లు వేసినవి కూడా, మెట్లు వేసిన రోడ్లు కూడా రేత్రి ప్రొక్కలు తీసుకొచ్చి తోముకుంది. అప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవాలి.